సో స్టార్ట్ చేస్తారు క్యాండిల్ లైట్ కూడా. అదైతే మాత్రం క్యాప్ వచ్చి ఫేస్ మీద తగిలింది. బట్ ఫొటోస్ వీడియోస్ ఉన్నాయి కదా మైండ్లో, సో నేను మెల్లగా కవర్ చేశాను స్మైల్ ఇచ్చి, కానీ చాలా గట్టిగా తగిలింది తలకి మాత్రం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రీతి ప్రియ అఫీషియల్. సో ఈ రోజు బ్లాగ్ వచ్చేసి ఏంటని ఆలోచిస్తున్నారా? సో నా బ్లాగ్ వచ్చేసి ఇన్స్టాగ్రామ్ లో 200K ఫాలోవర్స్ అయితే సంపాదించేసాను. చాలా చాలా కష్టపడ్డాను. సో ఈ రోజు మా ఇంట్లో చాలా సెలబ్రేషన్స్ చేస్తున్నారు, మా ఫ్యామిలీ కానీ మా ఫ్రెండ్స్ కానీ. సో ఆ బ్లాగ్ చూసేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అండ్ ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. సో ఫైనల్లీ 200K ఫాలోవర్స్ అయితే నాకు వచ్చేసారు ఇన్స్టాగ్రామ్ లో. చాలా 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 హ్యాపీగా ఉన్నాను. నేను ఎంత కష్టపడ్డానో అంత ఫలితం అయితే నాకు చాలా బాగా వచ్చింది. అండ్ ఇన్స్టాలో నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి నేమ్ టు నేమ్ అందరికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకా ఈ రోజు బ్లాగ్ వచ్చేసి 200K ఇన్స్టా ఫ్యామిలీ వచ్చింది కాబట్టి, సో మా ఫ్యామిలీ మెంబర్స్ తో అండ్ ఫ్రెండ్స్ తో ఎలా సెలబ్రేట్ చేసుకున్నాను అన్నది ఒక బ్లాగ్ అయితే చేస్తున్నాను. సో ఇప్పటి వరకు ఇన్స్టాగ్రామ్ లో ఎలా సపోర్ట్ చేశారో అండ్ యూట్యూబ్ లో కూడా అలానే సపోర్ట్ చేస్తూ ఉంటారని చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. నిజంగా అసలు ఎక్స్పెక్ట్ చేయలే ఈ ఇన్స్టాగ్రామ్ లో కూడా 200K వచ్చిందంటే. సో ఇంకా యూట్యూబ్ లో కూడా మీరు అలానే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ కూడా చెప్పండి, ఇలా ప్రీతి ప్రియ అఫీషియల్ అన్న యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసిందని చెప్పి నా లింక్ ఫార్వర్డ్ చేయండి. అండ్ ఇన్స్టాలో ఎలా సపోర్ట్ చేశారో యూట్యూబ్ లో కూడా అలానే సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. హే, ఫైనలీ 200K సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి. సో మా హౌస్లో ఫుల్ డెకరేషన్, అందరూ మంచి పార్టీ మూడ్లో ఉన్నారు. మొత్తం బెలూన్స్ అంతా డెకరేట్ చేశారు. సో చాలా చాలా హ్యాపీగా ఉన్నాను. సో మీరు ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండాలి. అండ్ అందరూ మా ఫ్యామిలీ మెంబర్స్ కానీ నా ఫ్లాట్ మెంబర్స్ కానీ నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అందరూ వచ్చారు. సో నేను హాయ్ చెప్తా ఇప్పుడు కూడా క్యామ్ వైపు చూసి. లైక్ నా ఫ్రెండ్స్ అంటే ఫ్లాట్ మెంబర్స్ కూడా వచ్చారు ఇందులో. నేను ఇక్కడ వేడిపిస్తున్న వాళ్ళకి పక్క ఫ్లాట్ మెంబర్, పై ఫ్లాట్ మెంబర్, కింద ఫ్లాట్ మెంబర్ అని చెప్పేసి. సో వాళ్ళ ముగ్గురు మేము చాలా క్లోజ్ అనమాట. అండ్ ఆ పక్క వచ్చేసి మా మావయ్య. చాలామంది మిస్ అయిపోయారు. నా బెస్ట్ ఫ్రెండ్ హర్షిత కానీ, నా ఫ్రెండ్ నిఖిల్ కానీ, నవీన్ కానీ కూర్చుంటే ఇంకా బాగుందును. బట్ వాళ్ళు క్యాంప్ వెళ్ళిపోయారు, సో ఏం చేయలేము. సో నెక్స్ట్ వచ్చేసి మా మమ్మీ ఏం చేస్తున్నారో చూడండి. బిర్యానీ చేస్తున్నారు 200K సెలబ్రేషన్స్ కోసం. మా మమ్మీ బిర్యానీ చేయడంలో అయితే చాలా చాలా ఎక్స్పెక్ట్. అసలు మా చికెన్ అయితే మాత్రం మరి ఇంకా ఎవరు వదలరు, మళ్ళీ చేయించుకొని తింటారు. సో అది వచ్చేసి ప్రాన్స్ బిర్యానీ చేశారు, ప్లస్ చికెన్ కర్రీ కూడా చేశారు. సో ఇదిగా వచ్చేసింది చికెన్ కర్రీ. చాలా చాలా బాగా చేస్తారు మా మమ్మీ అయితే. సో నా కోసం 200K సెలబ్రేషన్స్ కోసం గెస్ట్ కోసం చాలా బాగా చేశారు చికెన్ అయితే మాత్రం. సో ఇప్పుడు వచ్చేసి నా కేక్ వచ్చేసిందో, చాలా బాగుంది. నేనైతే ఈ కేక్ రెడ్ వెల్వెట్లో ఆర్డర్ చేశాను. చాలా టేస్ట్గా కూడా ఉన్నది. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సెలబ్రేషన్స్ అయితే మాత్రం చాలా బాగా అయ్యాయి. కేక్ వైపు ఒక అందరూ ఫొటోస్ తీస్తున్నారు, వీడియోస్ తీస్తున్నారు. సో నేనైతే స్టార్ట్ అయిపోయాను కేక్ కట్ చేద్దామని చెప్పేసి. సో వెయిటింగ్ అనమాట, అందరూ కెమెరా స్టార్ట్ చేశారా లేదా అని చెప్పి చెక్ చేస్తున్నాను. సో కేక్ అయితే కట్ చేయడానికి రెడీగా ఉన్నాను నేను మాత్రం. సో చాలా హ్యాపీగా ఉన్నాను నేనైతే మాత్రం. సో స్టార్ట్ చేశారు క్యాండిల్ లైట్ కూడా. అదైతే మాత్రం క్యాప్ వచ్చి ఫేస్ మీద తగిలింది. బట్ ఫొటోస్ వీడియోస్ ఉన్నాయి కదా మైండ్లో, సో నేను మెల్లగా కవర్ చేశాను స్మైల్ ఇచ్చి, కానీ చాలా గట్టిగా తగిలింది తలకి మాత్రం. సో అందరినీ పిలుస్తున్నారు, రండి నా పక్కన. నేను ఒక్కదాన్నే ఉన్నా అక్కడ. లైక్ బర్త్డే కాదు కదా, సో అందరూ ఉంటే ఇంకా మంచి ఎంజాయ్మెంట్ ఉంటుందని చెప్పేసి సో వెయిట్ చేస్తున్నా. ఆ బ్లాస్టింగ్ యాక్చువల్లీ చాలా ఎక్కువ ఉండాలి, బట్ వాళ్ళు చెక్ చేస్తున్నారు ఇంకా ఉన్నాయేమో, బట్ అంతే ఉన్నాయి. సో వీళ్ళు వచ్చేసి నా ఫ్రెండ్స్, చెప్పాను కదా, సమీరా, క్రాంతి, జాష్మిత. అందరూ థ్యాంక్స్ చెప్తున్నారు. సో అందరమే కట్ చేస్తున్నాం కేక్ మాత్రం, రెడీగా ఉన్నాం. సో అప్పుడు అడుగుతారు ఫోటో పోజ్ ఏది అని చెప్పేసి. అందరి కాన్సన్ట్రేషన్ అయితే కేక్ మీదే ఉంది ఫొటోస్ కన్నా. సో ఇప్పుడు పిలిస్తే చూస్తున్నాం అందరం. వాళ్ళిద్దరూ హ్యాండ్ అయితే వదలరు, ఫోటో పోజ్ అని చెప్పేసి. సో కేక్ అయితే మెల్లగా కట్ చేశాను నేను. సో ఫస్ట్ ప్రయారిటీ ఎవరికో తెలిసిందే కదా. సో ఫస్ట్లీ మా మమ్మీకి అయితే నేను పిలిచాను. అండ్ నెక్స్ట్ ఈ స్టేజ్కి రావడానికి మా మదరే కాబట్టి ప్రయారిటీ ఫస్ట్ ఉంటుంది.
సో కేక్ తినిపించాను నేను. ఫోటో తీసారా లేదా అని అడుగుతున్నాను కూడా. ఎక్కడున్నా మన కాన్సన్ట్రేషన్ ఫొటోస్ మీద అయితే ఉండాలి కదా కంపల్సరీగా. సో నెక్స్ట్ ఎవరు వస్తారంటే మా మావయ్య వస్తారు. అతనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఈ స్టేజ్ వరకు రావడం కూడా గ్రేట్. ఒక నాకు ఫ్యామిలీ మెంబర్గా చాలా చాలా సపోర్ట్ చేస్తారు, ఇప్పటికీ చేస్తారు, నాకు ఆ నమ్మకం ఉంది. సో కేక్ తినిపిస్తున్నారు నాకు. చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. లైక్ బయట వాళ్ళు సపోర్ట్ చేసే కన్నా ఒక ఫ్యామిలీ మెంబర్సే మన వీడియో వ్లాగ్స్కి కానీ ఇన్స్టా రీల్స్కి కానీ సపోర్ట్ చేస్తూ ఉంటే అంత అదృష్టవంతురాలు ఇంకెవరు ఉండరు. సో ఫైనల్గా జగదీష్ అయితే వచ్చాడు. నాకేం తినిపిస్తున్నాడు చూడండి, కేక్ అది క్యాండీ తినిపిస్తున్నాడు. నేను కూడా తినిపించేశాను. వెంటనే కంగ్రాచులేషన్స్ చెప్తారు, వెళ్ళిపోతారు. ఇంకా ఉండు అన్నా సరే లే అని చెప్పేసి వెంటనే వెళ్ళిపోతారు. సో నెక్స్ట్ వచ్చేసింది సమీరక్క. సో సమీరక్క వెంటనే కంగ్రాచులేషన్స్ చెప్తుంది అండ్ కేక్ కూడా తినిపిస్తుంది. వెంటనే బ్యాక్ సైడ్ పడిపోయింది. అందరూ నవ్వుతున్నారు, ఏమైంది అని చెప్పేసి. సో పడిపోయింది, నవ్వు వస్తుంది అందరికీ ఒకేసారి. అండ్ నెక్స్ట్ వచ్చేసి క్రాంతి. ఇద్దరిని కేక్ తినిపించుకుంటున్నాం. తనకు కూడా నేను ఇప్పుడు కేక్ తినిపిస్తున్నాను. మళ్ళీ పడిపోయిందిరా బాబోయ్. పడిపోయింది పాపం. తను బ్యాక్ సైడ్ తినొచ్చేసి మా మావయ్య వాళ్ళ అబ్బాయి హేమంత్. సో తను నేను పెద్ద కేక్ అయితే పెట్టాను, చాలా పెద్దది పెట్టాను. వెంటనే తినేసాడు. మళ్ళీ పడిపోయింది బ్యాక్ సైడ్. మంచి ఫన్ అయింది. యాక్చువల్గా చెప్పాను కదా, అన్ఎక్స్పెక్టెడ్ అనమాట. ఫాస్ట్గా డెకరేషన్ చేసాం, అప్పటికే చాలా లేట్ అయిపోయింది. బిర్యానీ, ప్రాన్స్ ఇవన్నీ చేసేలోపు ఆల్మోస్ట్ 9:30 అయిపోయింది. సో అందుకే అలా అయింది. సో నెక్స్ట్ వచ్చేసి తిను జాష్మిత మా ఆపోజిట్ ఫ్లాట్లో ఉంటుంది. తనకి చాలా షై, బట్ మాతో చాలా బాగా ఉంటుంది. కేక్ చిన్నదే పెట్టమన్నది. తను బెండ్ అయిపోతుంది. సో అందరూ నవ్వుకున్నారు. సో నన్ను కూడా బెండ్ అవు ప్రియా ఈసారి అని చెప్పేసి అన్నారు. మళ్ళీ అయితే పడిపోయింది. సో ఇంకెవరు పెట్టడానికైతే మాత్రం అస్సలు ట్రై చేయలే కూడా. నేను కూడా బెండ్ అయ్యాను తను కేక్ తినిపించాను కదా అని చెప్పేసి. సో అలా చాలా బాగుంది. అండ్ నా ఫ్రెండ్స్ ఇంకొక రాకేష్ అని చెప్పి, సాయి అని చెప్పి నా వీడియోస్కి ఇప్పటివరకు చాలా వరకు సపోర్ట్ చేసిన వాళ్ళ ఫ్రెండ్స్ నాకు. అండ్ రాజేష్ కూడా. సో యాక్చువల్గా తను చాలా సపోర్ట్ చేశాడు నాకు ఇప్పటి వరకు. నాకు సపోర్ట్ చేసిన వాళ్ళందరూ ఉన్నారు, కొంతమంది అయితే మాత్రం మిస్ అయిపోయారు. అండ్ రాకేష్ వచ్చాడు అండ్ నెక్స్ట్ సాయి. వీళ్ళు ముగ్గురు నాకు వీడియోస్కి అయితే మాత్రం చాలా చాలా సపోర్ట్ చేశారు. టిక్టాక్లో అంటే సింగిల్గా అప్పుడు చేసేదాన్ని, బట్ ఇప్పుడు వీళ్ళ వీడియోస్ సపోర్ట్ చేయడం అంతా నాకు చాలా హెల్ప్ చేశారు. యాక్చువల్గా నేను వీడియో స్టార్టింగ్లో క్రోన్ మర్చిపోయాను. వాళ్ళందరూ పాపం నా కోసం తెస్తే నేను మర్చిపోయాను. ఇప్పుడు తినొచ్చి పెడతారు నాకు క్రోన్. రావడం కేక్ తినిపించేస్తున్నాను నేను అందరికీ ఫస్ట్. కేక్ అయితే మాత్రం చాలా చాలా బాగుంది, నాకు చాలా నచ్చింది కూడా. మరి ఎందుకో తెలీదు, బట్ స్పెషల్ ఏమో. సో తినొచ్చి రాకేష్ నా సీనియర్ యాక్చువల్గా తిని కాలేజ్లో, బట్ ఇప్పుడు వరకు నాకు సపోర్ట్ చేస్తాడని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. థ్యాంక్ యూ, తనకి ఎప్పుడు థ్యాంక్స్ చెప్తూనే ఉంటాను నేను. అండ్ రాజేష్ చూసారా నాకు క్వీన్లా చేస్తున్నాడు. యాక్చువల్గా అది స్టార్టింగ్లో పెట్టడమే మర్చిపోయిన తర్వాత అయ్యో వీడియో అంతా అయిపోయి తీసుకున్నాను, సర్లే ఏం పర్వాలేదు, ఎక్కడున్నా మన క్వీనే కదా అని చెప్పేసి లైక్ తీసుకున్నాను. సో సాయి కేక్ తినిపించాను, నేను రాసాను, ఎవరికి రాయలే పాపం, సాయికి ఒకరికి చిన్న లైట్గా రాశాను. సో ట్విన్స్ చూసారు కదా, టేబుల్ మీద అటొకరు ఇటొకరు కూర్చున్నారు. ఒకరి పేరు హాసిని, ఇంకోరి పేరు హర్షిత. సో అలా అయింది కేక్. సో ఇప్పుడు పాపం వాళ్ళకి స్టార్టింగ్ నుంచి నేను పిలవలేదనమాట, ఏంటి కేక్ అని చెప్పేసి వాళ్ళు అలా చూస్తున్నారు పిలుస్తానా లేదని. లాస్ట్కి వాళ్ళని పిలిచాను. ఇక్కడ హాసినికి అయితే కేక్ పెట్టాను, బట్ హర్షకి ట్రై చేశాను కానీ తన ఎక్స్ప్రెషన్ అని అనేసరికి మళ్ళీ పెడతానా లేదా అని ఆలోచిస్తుంది. నేను తింటావా హర్ష అంటే హా అని చూస్తుంది. మళ్ళీ పెడదాం సర్లే ఎందుకు చిన్న పాప అని చెప్పి పెట్టేశాను ఫైనల్గా.
సో వాళ్ళిద్దరు అయితే టేబుల్ అయితే దిగలేదు. ఆ కేక్ ఉన్నంత వరకు వాళ్ళిద్దరు అసలు దిగరు. అండ్ తినొచ్చేసి మా పవన్ అన్నయ్య, నా ఓన్ బ్రదర్ లానే సేమ్. తనకి క్యాండీ తినిపించాను. ఎలా ఉంది అని అంటే చాలా బాగుంది అని చెప్పేసి అంటున్నాడు. సో ఫైనల్గా మా అమ్మమ్మ వచ్చేసింది. మా అమ్మమ్మ ఇంకా నా బర్త్డే అనుకుంటుంది, ఇవేమీ తెలీదు. పుట్టినరోజు కదా బాగుండు అని చెప్పేసి అని అంటుంది తప్ప ఈ 200K యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ అప్పుడు వాళ్ళకి అసలు ఇప్పటికీ తెలీదు. వాళ్ళు ఇంకా నా పుట్టినరోజు అనే అనుకుంటుంది పాపం. ఆవిడకి తీసుకొచ్చి క్రౌన్ అయితే పెట్టాను, క్వీన్. మా మదర్ తర్వాత ఆవిడే కదా క్వీన్. సో కేక్ అయితే యాక్చువల్గా ఆవిడకి ఫొటోస్ వీడియోస్ నచ్చవు, కానీ మెల్లగా బలవంతంగా తీసుకొని వచ్చాను. నాకు పెట్టమని ఇస్తే ఆవిడ తినేసింది రెండోసారి కూడా. ఆ హర్ష కాన్సన్ట్రేషన్ కేక్ మీద ఉంది. హాస్ని అయితే నా వైపే తిరిగిపోయింది కేక్ కోసం. ఫైనల్గా మా అమ్మమ్మ అయితే నాకు కేక్ తినిపించింది. చాలా చాలా హ్యాపీగా ఉంది. తినిపించదేమో అనుకున్నాను. సో అలా అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి బిర్యానీ, చికెన్, ప్రాన్స్, థమ్స్అప్ డ్రింక్, అందరం సిట్టింగ్ వేసాము. ఇంకా తినడానికి రెడీ అయిపోతున్నాం. అప్పటికి చాలా టైం అయిపోయింది. చాలా చాలా ఆకలేసేసింది మాకైతే మాత్రం. రెడీగా ఉన్నాం తినడానికి. మా సమీరక్క అయితే డ్రింక్ వేస్తుంది ఒక్కొక్కరికి. ఫస్ట్ గ్లాస్, సెకండ్ గ్లాస్ అని చెప్పేసి నేనైతే బిర్యానీ తీసేసుకున్నాను ఫస్ట్. నాకైతే చాలా గట్టిగా ఆకలేసింది. సో అక్క మళ్ళీ థమ్స్అప్ డ్రింక్ వేస్తుంది. we all are థమ్స్అప్ డ్రింక్ ఫేవరెట్స్. జాష్మిత తినడానికి రెడీ అవుతుంది. సో డ్రింక్స్ అయితే ఫైనల్గా వేసేసింది అక్క. సో ఇంకెవరిదో గ్లాస్ అడుగుతుంది, ఇంకెవరిదో ఉండిపోయింది అనుకుంటాను గ్లాస్. అదిగో చెప్పానా. సో వాళ్ళకి వేసేస్తుంది. డ్రింక్ వేసాక అప్పుడు స్టాప్ చేస్తుందేమో చూడాలి. నెక్స్ట్ గ్లాస్కి కూడా వేస్తుందేమో. సమీర్ అక్కని మంచిగా తీశారు రాజమౌళి టైప్లో. సో ఫైనల్గా మా ఇల్లు చూస్తున్నారా, డెకరేషన్ అది ఎంత బాగా చేసామో. సో డ్రింక్స్ అయితే సమీర్ అక్క అందరికీ పనిచేసింది. సో మా అమ్మ చికెన్ వేయడానికి రెడీ అవుతుంది. అందరినీ టేస్ట్ చేస్తున్నాం. అందరినీ చాలా మంచి ఆకలితో ఉన్నాం. యాక్చువల్గా వీడియోస్ తీస్తున్నప్పుడు ఒక్కొక్కరం ఒక్కొక్క ఫోజ్ ఇస్తున్నాం, కానీ వీడియో లేనప్పుడు మాత్రం మంచిగా ఫుడ్ అయితే తిన్నాం. చాలా చాలా బాగుంది. మా అమ్మ చెప్పాను కదా బిర్యానీలో చేయడం ఎక్స్పర్ట్. క్రాంతి ఏం చేస్తుందంటే డ్రింక్ తాగుతుంది. వీడియో తీస్తున్నాను కానీ కొంచెం షై ఫీల్ అయింది. సో అందరం ఇలా కూర్చున్నాము. ఇంకొంతమంది అప్పటికే వెళ్ళిపోయారు టైం అయిపోయిందని చెప్పేసి. సో మేము అలాగా జస్ట్ చిన్న ఫ్యామిలీ లాగా కూర్చొని హ్యాపీగా నవ్వుకొని మాట్లాడుకొని తింటూ ఉన్నాం మేమైతే మాత్రం. డ్రింక్స్ అయితే ఒక్కొక్కరు ఒక్కొక్క దగ్గర పెట్టుకొని హ్యాపీగా బిర్యానీతో పాటు థమ్స్అప్ డ్రింక్ తాగితే వేరే లెవెల్. అసలు నిజంగా చాలా బాగా అనిపించింది. యాక్చువల్గా ఎవరు రారేమో అని చెప్పి చాలా ఫీల్ అయ్యాను. నా ఫ్రెండ్స్ అందరూ మ్యారేజెస్కి ఊర్లో వెళ్ళిపోయారు. సో వీళ్ళు రావడం వల్ల చాలా హ్యాపీగా ఫీల్ అయ్యానండి. వీళ్ళిద్దరు ఏం చేస్తున్నారంటే ఫోన్ చూసుకొని ఉంటున్నారు. అండ్ తను మా బ్రదర్ ఈసు అండ్ మా మావయ్య అక్క. సో వీళ్ళిద్దరు ఇప్పుడు తినిపించుకుంటారు. వాళ్ళు అప్పుడే క్యాంప్ నుంచి వచ్చారు. వాళ్ళు కూడా మంచి ఆకలి మీద ఉన్నారు. సో తినిపిస్తున్నారు. తినిపించదు. సో అందరూ అదే ఫన్ క్రియేట్ చేసుకున్నట్టున్నారు. సో ఫైనల్గా తినేశారు. సమీరక్క ఇంకా తింటుంది. సో మా పెద్దమ్మ తినేశారు అందరూ. మా మమ్మీ ఇంకా తింటూనే ఉన్నారు. అంటే అందరికీ సర్వ్ చేయాలి కదా. సో అందుకే ఇన్స్టాగ్రామ్ ఫ్యామిలీ థ్యాంక్ యూ సో మచ్. నేను ఎంతో కష్టపడితే కానీ ఫాలోవర్స్ అయితే నాకు రాలేదు. థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి వ్లాగ్స్ ఇంకా ఎన్నో మీ ముందుకు తీసుకొని వస్తాను. సో మీరు ఇన్స్టాగ్రామ్లో 200K ఎంత సపోర్ట్ చేశారో యూట్యూబ్లో కూడా అంతే సపోర్ట్ చేయండి. ఇన్స్టాగ్రామ్లో 200K రావడం అంటే అసలు మాటలు కాదు. సో యూట్యూబ్లో కూడా ఇంతే సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఆల్.